పంచాదే ఉండాలి మరి. నువ్వు కట్టిన పైసలు తీసుకొస్తలేవు, ఏం చేస్తలేవు, నాకు రోజు కొడతలేవా? మా మీద ఆధారపడి బతుకుతారా మీరు? శాత కాదా? నేను కట్నం పైసలు తెస్తానని నాకు ఇడిచిపెట్టి ఇంకో దాన్ని చేస్తా. అది కట్నం ఇవ్వకపోతే దానికి ఇడిచి పెడతావా నువ్వు? మా మీద ఆధారపడి బతుకుతారా మీరు? శాత కాదా? నువ్వు నాకు రోజు ఎందుకు కొడుతున్నావు? అప్పుడు తెలియదా నేను ఎందుకు పిలిచినాను? హాయ్ ఫ్రెండ్స్, మీకు శంకర్ తెలుసుగా ఫ్రెండ్స్. ఇలా వాడి మీద ఫ్రాంక్ చేస్తున్నాము. ఏం ఫ్రాంక్ అంటే ఇంకా డైలీ అక్కకి వచ్చి ఏడిపిస్తుండు అంటే నార్మల్గా ఏడిపించాడు. అలా చేస్తున్నాం అనేసి ఫ్రాంక్ చేస్తున్నాం. డైలీ పనికి పోయి ఈ టైంకి వస్తాడు, 5:30కు వస్తాడు ఆయన. రాగానే ఇంకా ఆయన మీద ఫ్రాంక్ చేద్దాము. అక్క గిట్ట ఫుల్ ఆడుకుందాం అనేసి, రివెంజ్ తీసుకుందాం అనేసి ఫుల్ ఫిక్స్లో ఉన్నది. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ ఫ్రెండ్స్. అక్క ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి అక్క. చెంబడాలు ఈరోజు ఒలిచిపోవాలి. ఇక ఆయనకు ఇలా ఉంటుంది అనుకో. ఇక 2 సార్లు వీడియోలు తీసి ఏడిపించింది కదా అక్కని. ఇప్పుడు రివెంజ్ తీసుకుందాం అనేసి ప్లాన్లో ఉన్నది. అందుకే నాకు పోలీస్ కాస్ట్యూమ్ వేయించి ఇంకా ప్లాన్ తోటి పిలిపిస్తుంది. ఇక ఫోన్ చేస్తున్నా ఫ్రెండ్స్, మాట్లాడక. हेलो कच्छी जल्दी घर आ, कति काम पड़ी चा? आज तो कुछ काय में काय ला अवसरम चाहिए काय चाय नहीं घरा छपक्या ఫ్రెండ్స్ వస్తుండు, తాగిండేమో ముంగటికెళ్ళి ఏమైనా తేవాలా, రోజు తెస్తున్నట్టు ఇలా కొత్తగా మాట్లాడింది కదా. ఇప్పుడు రాని వానికి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్. ఏంట్రా ఎవరు సార్? ఏం తెలియదారా నీకు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అక్క ఏమంటుంది? ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది? తెలియదా? నీకేం తెలియదా? నాకేం తెలుసు సార్. ఏమైంది? రోజు తాగి టార్చర్ పెడుతుండు సార్ నాకు. నువ్వు చిన్నపిల్లనువారా? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళి ఎందుకు చేసుకున్నారా? అవసరమా? అలాంటి పైసలు తెస్తలేడు. లేదు సార్. కట్నమేమో సంపాదించి పెట్టినావా? మ్యారేజ్ చేసుకుంటారు, అందరూ సంపాదించి పెడుతున్నారా? అట్లా అని కాదు. నువ్వు ఏమని ఏడిపిస్తున్నావు నువ్వు రోజు? ఇదే తాగి ఇదేనా కట్నం పైసలు? నడు పిఎస్కి నడు, వెళ్దాంపా. వెళ్దాంపా. ఎందుకు సార్? ఎందుకా? ఏంటి రోజు నువ్వు చేసేది ఏంది? అది చక్కగా ఉందా? ఫస్ట్ నువ్వు ఇది చేయడం అవసరం మారా నీకు? నేనేం చేసినా సార్? నగరాలు ఎందుకు చేస్తున్నావు? ఏం చేసినా చెప్పండి సార్. నగరాలా? నేనేం చేసిన? కట్నం పైసలు తెస్తలేదు, అందుకోసం రోజు తాగి కొడుతున్నా. అదే అవసరమ్మా? నువ్వు అప్పుడు అడగొచ్చు కదా, మీ అత్త మామలు లేరా? ఆమె ఎందుకు కొట్టున్నారు? కానీ ఇస్తలేరు, పైసలు ఇస్తలేరు. ఇవ్వకుంటే పిఎస్కి నడుపా, వెళ్దాంపా. ఏమైనా ఉంటే మాట్లాడదాం. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడతావు నువ్వు? అరే ఏం మాట్లాడతావు? ఎందుకు టార్చర్ పెడుతున్నారా? నేనే టార్చర్ పెట్టాను. పెళ్ళి 6-7 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా కట్నం పైసలు తేలే. అందుకోసం ఇస్తారేమో, ఆగాలి ఇంకా ఎన్ని రోజులు? ముసలోడు అయిపోయినావా? ఇప్పుడే ముసలోడు అయిపోయినావా? తేయా ఏం చేసుకుంటావు చేసుకోపో. తేయా ₹1 ఎందుకు వెళ్ళిపో? ఎందుకు ఆ రోజు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి ఎందుకు చేసుకున్నావు? కట్నం కావాలని పెళ్లి ఎందుకు చేసుకున్నావు? శాతగాంది కేసు పెట్టి బొక్కలతో ఇంత వీనికి
ఇంకా కేసు మేస్ అన్ని ఎందుకు సార్? లేదంటే కట్నం పైసలు మీరైనా ఇప్పించండి. ఎందుకు లేదు సార్, వాడు కొట్టినప్పుడే కట్టిన పైసలన్నీ తీరిపోయింది. వాడు కొట్టి తిట్టినప్పుడే ఒక్కొక్క దెబ్బకు ₹1,00,000 నువ్వు అప్పుడే తీరిపోయింది. ఎందుకు ఇవ్వాలి కట్నం? ఎందుకు ఇవ్వాలి? నేను కట్నం తేయ్యా. బుద్ధ బల్బ్ బాగా ముదిరిందిరా నీకు. కొట్టాలి నీకు. నాకు కొట్టినప్పుడు చేతి అంటే నువ్వు తీసినావా? నువ్వు కొట్టలే, నీకు అట్లే కొట్టాలి. నువ్వు కరెక్ట్ గానీ నడు వెళ్దాం. ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినా? నువ్వు నాకు రోజు ఎందుకు కొడుతున్నావు? అప్పుడు తెలియదా నేను ఎందుకు పిలిచినాను? ఇప్పుడు కనిపిస్తుందా నీకు నేను ఎందుకు పిలిచినాను? ఒక రోజు కొడితే తాగి అది నువ్వు నాటకాలు అంతా తెలుసు నాకు. ఏమేం చెప్పిందో మొత్తం కేసు పెట్టింది ఆల్రెడీ. నీకు కేసు ఎఫ్ఐఆర్ గిట్ట ఫైల్ అయింది తెలుసా? తీసుకోండి సార్. ఏం చెప్పినావు? ఏం చెప్పలేను. ఏమొద్దు నడు. అందుకోసం నేను టార్చర్ పెడుతున్నా. నువ్వు కొట్టిన దానికి లెక్క సరిపోయింది. నువ్వు కొట్టిన దానికి సరిపోయింది. దానికి ₹1,00,000 కట్టి నీకు ఎందుకు ఇస్తుంది? నీకు ఎందుకు ఇస్తుందిరా? నాకు ఏం వర్క్ చేస్తున్నావు? నేను సెంటరింగ్ వర్క్. సెంటరింగ్ వర్క్ ఉంటే ఎంత ఇవ్వాలి నీకు కట్నం? ఎంత ఇవ్వాలరా? 2-3 లక్షలు లేదు. నీకు ఇచ్చిందే చాలు. నువ్వు ఎందుకు నువ్వు కొట్టినందుకు నువ్వు ఇవ్వాలి. ఇంకా ఎంత? 5 లక్షలు జరిమానా ఇవ్వు. నువ్వు ఎందుకు ఎందుకు కొడతావు నువ్వు? మరి పెళ్ళి ఉన్నట్టు ఇంకా కొట్టుకుంటాం సార్. కొట్టుకుంటారా? దేనికి కొడతావు? ఎందుకు కొడతావు? ఇంకా కొట్టేస్తాం. మీరు దానికి పోలీసుని ఉక్కిపిస్తేనే నువ్వు చక్కగా లేకుంటే చెమడలని ఒలిపియాలి వీనికి. లేదంట సార్ ఎక్కువ కట్నం ఇచ్చే పిల్లకి చేసుకుంటాడంట, నాకు విడాకులు ఇస్తా అంటుండు. సరే నేనే తీసుకుంటా. అవును కట్నం పైసలు తీసలేదు, అందుకోసం లేదు సార్. నీకు ఫస్ట్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నువ్వు ఫస్ట్ ఇదే టార్చర్ పెట్టడానికా? కట్నం పైసలు తీసుకోవాలి ఉత్కిపిస్తా. ఎక్కువ మాటలు మాట్లాడినా పైసలు తీసుకొస్తే నేను టార్చర్ పెట్టాను సార్. లేదు నేను కట్నం పైసలు తేను. కట్నం పైసలు అడుగుతేనే నీకు టార్చర్. టార్చర్ పెట్టిస్తా. మరి అట్లనే వదిలేయాలా? అట్లనే ఉండాలి మరి. అరే కట్నం పైసలే ఇస్తలేరు ఎవరు. అరే కేసు పెట్టాలా చెప్పు మరి. పెట్టినా కదా కేసు. ఇంకా కేసు ఎందుకు సార్? ఇంకా నేను కట్నం తేలే అని నాకు ఇచ్చి పెడతాడు. ఏ కట్నం పైసలు తీసుకురా అని చెప్తున్నా సార్. నకరాలు చేస్తున్నావా నువ్వు? కట్నం కాదు చేస్తాను సార్. మరి లేదంట సారు. నేను కట్నం పైసలు తెస్తానని నాకు ఇడిచి పెట్టి ఇంకో దాన్ని చేస్తా. అది కట్నం ఇవ్వకపోతే దానికి ఇడిచి పెడతావా నువ్వు? అంటే నీకు డబ్బు పిచ్చినా? నువ్వు ఎంతమంది నాశనం చేస్తారో జీవితం. నేను కట్నం తెస్తలేనని రోజు ఫోన్ లో మాట్లాడతాడు గంటలు గంటలు. ఎట్లా కనిపిస్తున్నావు తెలుసా? నేను చాలా మంచివాడిని సార్. మా ఊళ్ళో నడు వెళ్దాంపా. అరే ఆగండి సార్ మాట్లాడుకుందాం. ఒక్క సెంట్ ఇద్దు. ఎందుకు పిలిచినా? నువ్వు రోజు ఏం టార్చర్ చూపిస్తున్నావు తెలుసా? సొసైటీ తెలుసా? బయట చెప్తే బయట చెప్పిందని అంటావు కదా నువ్వు. సార్ కట్నం పైసలు తెస్తే అయిపోతా సార్. మా ఎందుకు తేవాలి? నేను తెయ్యా. నేను ₹1 తెయ్యా. ఎవరికి పిలుచుకొస్తావు పిలుచుకోరా. సార్ మేము అప్పు లేదు. నేను చేసినానా? నేను చేసినానా? అయితే తాగుతారా? అరే ఇంకా బాధల్లో తాగేస్తాం సార్. ఏం చేస్తాం? అదే బాధలో తాగి టార్చర్ పెట్టాలా? లేదు సార్. ఎన్నిసార్లు కొడతావు? నువ్వు తాగేటప్పుడు నాకు తెచ్చు కదా. నాకు కూడా బాధ లేదా? మరి నీకు ఒక్కడే బాధనా? నాకు బాధ లేదా? మా మీద ఆధారపడి బతుకుతారా మీరు? శాత కాదా? ఇంకా కట్నం ఇవ్వకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు? లవ్ మ్యారేజ్ చేసుకుంటారు కదా వాళ్ళు కూడా ఇంకా కట్నమే తీసుకుంటారు. నువ్వు రోజు ఇంకా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కట్నం తీసుకోకుండా. మాటలు చాలా అయినాయి కానీ నడు తీసుకోపో సార్. బాగా ఆగండి సార్ మాట్లాడుకో. ఇంకా పోటేషన్ మొత్తం ఎందుకు? మొత్తం పంచాయతీ ఉండాలి. మరి నువ్వు కట్నం పైసలు తీసుకొస్తలేవు, ఏం చేస్తలేవు, నాకు రోజు కొడతలేవా? పని పోతలే ఏం పోతలే తిని ఇంట్లో పడుకున్నా చెప్తలేవా? పోలీస్కే పోవాలి. నువ్వు నడు
ఎందుకు చేస్తావు? అరే నీకు జైలు వేస్తేనే కరెక్ట్ జైల్లో కానీ ఇగో నువ్వు ఉండకు ఈడ. పని చెప్పిస్తారు ఇంకా నేను ఇంట్లోనే కూర్చోబెడుతున్నా. ఎవరికి నువ్వు కూర్చోబెడుతున్నావా? రోజు రోజు తాగి కొడతలేవా? ఏ టార్చర్ ఏం పెడతలేదు సార్. మరి ఏం ఎందుకు పెడతలేవు? పెడుతున్నావు. ఉన్నాడు ఒకసారి ఈయన టార్చర్ రాకపోదు, ఈయనకు నేనే విడాకులు ఇచ్చేస్తా. పోతున్నాడు ఇంట్లో నుంచి నడిపో. ఆగండి సార్ మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతావు? కట్నం పైసలు అరే ఎందుకు ఇస్తారు? అలా కట్నం నీకు పైసలు బిడ్డని ఇవ్వాలి, నీకు కట్నం ఇవ్వాలా? నీకు బిడ్డని ఇవ్వాలి, కట్నం ఇవ్వాలా? సొసైటీలో అట్లా నడుస్తుంది. ఏడ మరి. సొసైటీలో నడుస్తుంది పిల్లల గురించి ఇస్తారు. చట్టం ప్రకారం నీకు అసలు డబ్బులే ఇవ్వద్దు, ఇంకా ఒక్క రూపాయి ఇవ్వద్దు. ఇంకా బండి గురించి నీ పైన ఇస్తారు, కేసు ఫ్లాట్ పెట్టినాం గురించి అనుకో, ఇస్తారు. ఎందుకు ఫ్లాట్లు నీకు ఒక్క ఇస్తారు? రూపాయి రాదు. నీ పైన కేసు పెడితే ఒక్క రూపాయి రాదు నీకు. ఇంకా కేసు మేస్ మొత్తం ఎందుకు సార్? ఇంకా పంచాయతీ కోర్టుకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇంకా కోర్టు మోట్ ఎందుకు సార్? ఆగండి. డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకూడదు. కోర్టుకి వెళ్దాం. కోర్టులోనే తెలుసు. తీసుకోపో సార్, వీనికి కోర్టు ఆగండి తీసుకోపో. సార్.